లీలామృతం బ్రీఫ్గా చెప్పమన్నారు. ఎందుకంటే మొత్తం మొత్తం ఒక 6 బుక్కులు, ఒక 6 వాల్యూమ్స్ శిల ప్రభుపాద్ మీద, ఆయన యొక్క జీవిత చరిత్ర మీద రాసిందనమాట. అయితే మళ్ళీ అవన్నీ అవసరం లేకుండా, ఎందుకంటే దీంట్లో కొంతమంది అవన్నీ విన్నారు కాబట్టి. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక బ్రీఫ్గా శ్రీల ప్రభుపాద్ యొక్క లైఫ్ హిస్టరీ, ఆయన లీలామృతం గురించి చెప్పమన్నారు. సో మనకి ప్రభుపాద్ ఎంత ముఖ్యం అనేది మన అందరికి తెలుసు. ఎందుకంటే ప్రతినిత్యము ఆయన వల్లే, ప్రభుపాదుల వారి వల్లే మనం ఈ భక్తి మార్గంలో ఉన్నాము. ఆయన పుస్తకాలు ప్రతినిత్యం చదువుతూ ఆ మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం అనమాట. అలాంటిది ఆయన జీవితం ఎలా గడిపాడు, ఆయన ఎలా ప్రచారం చేశాడు, ఎలా ఆయన జగద్గురు అయ్యాడు అనేది లీలామృతంలో మనకి చెప్పబడుతుంది అనమాట. సో అలాంటి లీలామృతం తెలుసుకోవడం మనకి మన భక్తి మార్గంలో కొంచెం ప్రోత్సాహం, కొంచెం కాదు బాగా ప్రోత్సాహం ఇస్తుంది. అలా ఆ ఆలోచనతో మళ్ళీ లీలామృతం చెప్పడం జరుగుతుంది. లీలాంబరం మాతాజీ ఇంకా గురు పరంపరలో మనకున్న ఆచార్యులు గురించి అంతా కూడా చెప్పమన్నారు. కానీ అతి ఎక్కువ శాతం మనకి ప్రభుపాద్ గురించే మనకి బాగా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బాల్యం నుంచి మొత్తం లీలామృతంలో చెప్పబడింది కాబట్టి, మనం ఒక 2-3 సెషన్స్ బ్రీఫ్గా అయినా కూడా కొంచెం నెమ్మదిగా లీలామృతం శ్రీల ప్రభుపాద్ గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాము. సో లీలామృతం ఫస్ట్ వాల్యూమ్ వచ్చి ఆయన జన్మం, తర్వాత తల్లిదండ్రుల గురించి, ఆయన యొక్క బాల్యం గురించి, ఆయన విద్య గురించి, కాలేజు, స్కూలు, తర్వాత ఆయన వివాహము, దాని తర్వాత ఆయన ఎలా వాళ్ళ గురువు గారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ తోటి పరిచయం అవ్వడము, తర్వాత ఎలా వెళ్ళి గౌడీయ మఠంకి ఎలా కాంట్రిబ్యూషన్స్ చేయడం, ఇలాంటివన్నీ మనకి ఫస్ట్ వాల్యూమ్లో తెలుస్తుంది అనమాట. అవన్నీ అంటే 69 సంవత్సరాల వరకు ఈ ఫస్ట్ వాల్యూమ్లో కవర్ అయిపోతుంది. దాని తర్వాత మిగతా 5 వాల్యూమ్స్ అంతా ఆయన పాశ్చాత్య దేశంకి వెళ్ళిన తర్వాత, అమెరికాకి వెళ్ళిన తర్వాత ఎలా ఆయన అక్కడ ప్రచారం చేయడం, ఎన్నో కష్టాలు పడతారు. దాని తర్వాత ఎలా ఇస్కాన్ని సంస్థాపించడం, సో ఇలాంటివన్నీ అక్కడి నుంచి వస్తాయన్నమాట. అంటే మొత్తం భూమండలం అంతా ఎలా ఆయన స్థాపించాడు, అలాంటి అవన్నీ ఒక మిగతా 6 వాల్యూమ్స్లో వస్తాయన్నమాట. సో ఈరోజు మనం ఆయన బాల్యం గురించి, ఆయన విద్య, వివాహం గురించి, సో ఫస్ట్ వాల్యూమ్ బుక్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. జస్ట్ ఒక చిన్న పీపీటీ ఉంది. దామోదర్ ప్రేమ్ మాతాజీ సహాయంతో ఏదైతే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో చేయడానికి ప్రయత్నించాము. మేబీ అన్న తప్పులు ఉంటే క్షమించండి. ఇది యాక్చువల్గా ఇంకో పిల్లలు చేశారనమాట. అంటే నేను లీలామృతం చెప్పిన సందర్భాల్లో అన్నిటికన్నా ఈ గ్రూపు గోపికలు గ్రూపులోనే నేను కంప్లీట్గా మొత్తం 6 బుక్లు చెప్పానమాట. మిగతా అన్ని ఇది తయారు చేసిన పిల్లలు ఆ క్లాసులు నేను ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నాము. లీలామృతం ఇంకా పెండింగ్ ఉందన్నమాట. కానీ మన ఈ గ్రూప్ మాత్రం ఎంతో దామోదర్ ప్రేమ్ మాత చెప్తున్నారనమాట. ఈ గోపికా గ్రూప్లో ఉన్న వాళ్ళు సామాన్యులు కాదు, ఎంతో అడ్వాన్స్ అయిన భక్తులు ఉన్నారు. అందుకే ఇంత తీవ్రంగా జరుగుతున్నాయి క్లాసెస్ ఎవ్రీడే. తర్వాత ఇన్ని భాగవతం వరకు వచ్చామన్నమాట. లీలామృతం పూర్తిగా ముగించాం, భగవద్గీత పూర్తిగా అయింది, ఇప్పుడు భాగవతంకి వచ్చాం. సో ఇంతవరకు నేను ఏ క్లాసుల్లో కంప్లీట్ చేయలేదు. ఏదో అన్ని బ్రీఫ్గా చెప్పాను, కానీ కంప్లీట్గా ప్రతి పేజ్ బై పేజు
ఈ గ్రూప్ మాత్రమే నేను చేసిందనమాట. ఓకే. లీలామృతం 1896 కలకత్తా నగరంలో సెప్టెంబర్ 1వ తేదీ. సో, ఆ రోజేంటంటే మనకి జన్మాష్టమి తర్వాత నెక్స్ట్ డే మనకు తెలుసు. నందోత్సవం మనం జరుపుకుంటాం అనమాట. సో, ఆ రోజు సెప్టెంబర్ 1, 1846లో ఆహ్, జన్మాష్టమి తర్వాత అయిన నందోత్సవం రోజనమాట. ఆ రోజునే మనకి శ్రీల ప్రభుపాదుల వారి చిన్నప్పటి పేరు అభయ్ చరణ్. సో, ఆయన జన్మించడం జరుగుతుంది. ఎవరికి అంటే గౌర్ మోహన్ దే, రజనీ దే అనే ఈ దంపతులకి కోల్కత్తాలో అంటే రజనీ దే వాళ్ళ అమ్మగారి నివాసమైన కోల్కత్తా నుంచి కొంచెం ఔట్‌స్కట్స్ అంటే దూరంలో ఉన్న వాళ్ళ ఇంట్లో జన్మిస్తారనమాట. ఒక పనస చెట్టు కింద. అది ఎంతో చిన్న ఇల్లు. సో, అక్కడ పనస చెట్టు కింద ఆయన జన్మిస్తారనమాట. సో, ఆయనకి పుట్టిన తర్వాత వెంటనే ఆహ్, జోష్యం జోష్యం చెప్పేవాళ్ళొచ్చి ఆయనకి పేరొచ్చి వాళ్ళ నాన్నగారు అభయ్ చరణ్ అని పేరు నామకరణం చేస్తారు. అభయ్ చరణ్ అంటే మనకు తెలుసు ఎవరైతే భగవంతుని పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి భయం అనేది ఉండదనమాట. సో, ఆ పేరు ఇస్తారనమాట అభయ్ చరణ్ అని. అది కాకుండా వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు ముద్దుగా ఎన్నో పేర్లు ప్రభుపాదుని ఐ మీన్ అభయ్ చరణ్‌ని పిలుస్తారు. సో, అభయ్ చరణ్ అనే ఈ పేరు వచ్చినాక ఆయన ఒక యాస్ట్రాలజర్ అంటే జాతకం చూసే అతను భవిష్యం చూసే అతనొచ్చి చెప్పి, ఈ పిల్లవాడు 70 సంవత్సరాల తర్వాత ఆహ్, ఎంతో ఉన్నతంగా ఎదిగి ఈ సముద్రం దాటి ఎళ్తాడు. పాశ్చాత్య దేశాలని చెప్పడు. కానీ సముద్రం దాటని చెప్పి 108 మందిరాల్ని స్థాపిస్తాడు అని చెప్తాడనమాట. ఒక అత్యంత ధనికుడవుతాడని ఆహ్, జ్యోతిష్యుడు చెప్తాడనమాట. సో, అది చెప్పిన తర్వాత అభయ్ చరణ్ తిరిగి వాళ్ళ నాన్నగారింటికి కలకత్తా సిటీలో అక్కడికెళ్ళడం. అక్కడ, అక్కడ పెరగడం జరుగుతుందనమాట. అక్కడ ముల్లిక్ అనే ఒక ఆహ్, స అంటే వ్యాపారస్తులు. కానీ ఆ కుటుంబం సంబంధించిన కుటుంబం వాళ్ళందరూ ఒక ఆ ఏరియాలో అందరూ ఉంటారనమాట. అయితే వాళ్ళకి రాధా గోవింద్ మందిరం కూడా ఉంటుంది. అంటే బాగా ద డబ్బులున్న వాళ్ళు వాళ్ళకి సొంతంగా గుడి గూడా అంటే అందరు ఫ్యామిలీలు కలిసి ఆ గుడిని స్థాపించి అంటే అది అప్పుడు స్థాపించింది కాదు. ఎప్పుడో పురాతనమైనది. అంటే వాళ్ళ పూర్వీకులు కట్టించిన గుడి. అయితే దాన్ని ఎప్పుడో అలాగా వస్తూ అక్కడ రాధా గోవింద విగ్రహాల్ని ఎంతో ఆహ్, జాగ్రత్తగా అంటే పద్ధతిగా చూసుకుంటూ ఆరాధిస్తుంటారనమాట. అంటే నైవేద్యాలు పెట్టడం, వాళ్ళని చక్కగా అలంకరించడం, ఇలాంటివన్నీ బాగా జరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు రాధా గోవిందులు కూడా ఎంతో అందంగా ఉంటారు చూడటానికి. అండ్ వాళ్ళకి ఎందుకంటే వీళ్ళందరూ వ్యాపారస్తులు కాబట్టి ఆహ్, ధనాన్ని బాగా అక్కడ మందిరాని కోసం వాళ్ళు బాగా ఉపయోగించేవాళ్ళనమాట. అయితే అభయ్ చరణ్ అంటే ఆహ్, మల్లిక్ కుటుంబంలో అబ్బాయిలాగా ఇంకొక మల్లిక్ వాళ్ళకి ఇంకొక అబ్బాయి జన్మించడం. వీళ్ళిద్దరిని కలిపి ఆ రోజు గుడికి తీసుకెళ్ళడం. ఆహ్, అంటే ప్రతిరోజు గుడికెళ్ళేవాళ్ళనమాట. రాధా గోవింద్ దర్శనం చేయించడానికి. దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ప్రసాదం తీసుకొని రోజు ఎంతో కొంత సమయం అంటే చాలా సమయమే అక్కడ వాళ్ళు బాగా అభయ్ చరణ్, ఆయన యొక్క స్నేహితుడు. ఇద్దరు అక్కడ ఎప్పుడు గుడిలో ఎప్పుడు ఉండేవాళ్ళనమాట. సో, అలా ఆయనకి రాధా గోవిందుల మీద ఎంతో అంత చిన్న వయసులో నుంచే ఆహ్, బాగా సంబంధం ఏర్పడిందనమాట. దాని తర్వాత అంటే అభయ్ చరణ్ ఒక 4, 5 సంవత్సరాలప్పుడు
అంటే 1901, ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు. అప్పుడు రథయాత్ర అంటే అంత చిన్న వయసులో ఆయన రథయాత్ర చేయడానికి కోరిక వాళ్ళ తండ్రి గారికి తెలియజేస్తారనమాట. అప్పుడు కలకత్తాలో అంటే జగన్నాథ్ పురి, కోల్కతా, వెస్ట్ బెంగాల్ ఇవి 2 పక్కనే ఉంటాయి కాబట్టి, కోల్కతాలో జగన్నాథ్ పురిలో రథయాత్ర జరిగినప్పుడు కోల్కతాలో కూడా ఆ సమయంలోనే కోల్కతాలో కూడా రథయాత్రలు చేసేవాళ్ళనమాట. ఎంతో పెద్ద ఎత్తున చేసేవాళ్ళు. అయితే అభయ్ అంతకుముందే ఆయన రథయాత్రను చూసుంటారు కాబట్టి ఆయనకి జస్ట్ అప్పుడు 6 సంవత్సరాలే. ఆ 6 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారికి నేను కూడా రథయాత్ర చేస్తానని ఆయన కోరిక తెలుపుతారనమాట. అప్పుడు వాళ్ళ గౌర్ మోహన్ ఆయన అది సీరియస్గా తీసుకొని, అంటే గౌర్ మోహన్ వచ్చి ఆయన కూడా భక్తుడు అనమాట. మహాభక్తుడు, మంచి పరమ వైష్ణవుడు. ఆయనకి ఒక బట్టల వ్యాపారం ఉండేది. బట్టల వ్యాపారం అయితే ఎంతవరకు కావాలో కుటుంబాన్ని పోషించడానికి, ఆయనకి పిల్లలు కూడా ఆ, ఎక్కువే ఉంటారు. ఎంతవరకు కావాలో అంతవరకు ఆయన ఆ సమయాన్ని అక్కడ కేటాయించి వ్యాపారం చేసి, మిగతా సమయాన్నంతా అంటే ఆయన వ్యాపారం నుంచి తిరిగి వచ్చి రాత్రులు ఎంత లేట్ అయినా కూడా భగవంతుణ్ణి ప్రార్థించి ఆరతి చేసి తర్వాత ఆయన నిద్రపోయేవాళ్ళు అనమాట. ఎంతో పరమ వైష్ణవుడు. అయితే ఆయనకి అర్థమైంది. అంటే ఆయన ఆ, భక్తుడు కాబట్టి అభయ్ చెప్పిన కోరిక, అంత చిన్న పిల్లవాడైనా కూడా ఆయన కోరికని చెప్పిన వెంటనే ఆయన కూడా ఒప్పుకుంటారు. మా రథయాత్ర చేయిస్తామని. పిల్లవాడు ఏదో అంటున్నాడు అనుకోకుండా చేయించడానికి సిద్ధమవుతాడనమాట. అప్పుడు ఆ కాలనీలో ఉన్న ఆ, ఒక ఆవిడ ఆమెకి ఇరిగిపోయిన ఒక రథాన్ని వీళ్ళకి ఇవ్వడము. అప్పుడు అబ్బాయి వాళ్ళ తండ్రి గారు గోర్మోహన్ గారు ఇద్దరు కలిసి ఆ రథాన్ని సరిచేసి దాన్ని మళ్ళీ ఆ, బాగా నిర్మాణించి దా అన్ని తయారు చేస్తారనమాట. తయారు చేసి తర్వాత అక్కడ ఆ కాలనీలో ఉన్న పిల్లలందరినీ పిలిచి ప్రతిరోజు, అంటే పూరిలో 8 రోజులు ఎలాగైతే చేస్తారో అలాగే ప్రతిరోజు ఆ, రజనీ దేవి ఆమె ప్రతిరోజు ఏదో మంచి మంచి నైవేద్యాలు చేయడము, రథాన్ని వీళ్ళు ఆ జగన్నాథ స్వామికి వాటిని ఆ పదార్థాలని ఆఫర్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడము. తర్వాత భజనలు, కీర్తనలు ఎలా అయితే పెద్దవాళ్ళు చేస్తున్నారో అలాగే చేస్తారనమాట. కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు ఆయన్ని అడుగుతారు, ఎందుకు మమ్మల్ని పిలవలేదు మీ రథయాత్రకి, మర్చిపోయారా, మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని. పిల్లవాళ్ళైనా కూడా పిల్లలు చేస్తుంటే కూడా పెద్దవాళ్ళు వాళ్ళని చూసి ఎంతో ముచ్చట పడుతూ అది నిజంగానే జగన్నాథ రథయాత్ర పెద్దవాళ్ళైతే ఎలా నిర్వహిస్తారో అలాగే ఉన్నట్టు అందరూ అనుకుంటారనమాట. సో అంత చక్కగా అభయ్ చరణ్ 6 సంవత్సరాల వయసులోనే ఆయన ఉమ్, రథయాత్రని సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాస్ టైం. ఈ లీలామృతంలో 6 సంవత్సరాలకి అభయ్ చరణ్ రథయాత్ర చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాస్ టైం అనమాట అభయ్ చరణ్. ఆ సంవత్సరం దాని తర్వాతే ఆయన వాళ్ళ తండ్రి గారిని ఆ రాధాకృష్ణుల్ని ఇవ్వమంటారు. రాధాకృష్ణుల విగ్రహాలు కావాలి నాకు. నేను ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి రాధా గోవింద్ గుడికి వెళ్తారు కదా. సో అక్కడ చూసి వాళ్ళు ఎలా అయితే పూజారులు ఎలా ఆరతులు ఇవ్వడము అవన్నీ చూసి అవి నేను చేయాలా అని అనుకుని ఆయన తండ్రి గారిని ఆ, గౌర్మోహన్ అడుగుతారనమాట, నాకు రాధాకృష్ణుల విగ్రహాల్ని తీసివ్వమని. అప్పుడు వెంటనే, ఎందుకంటే తండ్రి ఆయన ఎప్పుడు గౌర్మోహన్దే వాళ్ళ అభయ్ చరణ్ ఆయన ప్రియమైన పుత్రుడు అనమాట అభయ్ చరణ్ ఆయనకి. అయితే ఆయన ఎప్పుడు అనుకునేవాడు, ఆ ఈయన పెద్ద అయితే, అభయ్ చరణ్ పెద్ద అయితే బాగా మృదంగం వాయిస్తూ రాధారాణి యొక్క సేవకుడిగా ఉండాలని ఆయనకి కోరిక అనమాట. ఆయన ఎప్పుడు ఈయన పెద్ద ఆయన అయ్యి బాగా సంపాదించాలి అని ఎప్పుడు కోరుకోలేదన్నమాట. ఎప్పుడు రాధారాణి యొక్క సేవకుడుగా
శ్రీమద్ భాగవతాన్ని బోధించాలనే ఈ కోరిక ఎక్కువ ఉండేది. కాబట్టి అభయ్ చరణ్ ఎంత చిన్నవాడైనా ఆయన ఏదడిగినా కానీ భక్తి గురించి వెంటనే ఇచ్చేవాళ్ళు. సో, ఆయనకి రాధాకృష్ణులు విగ్రహాలు తెచ్చిస్తారు. అప్పుడు అప్పటినుంచి అభయ్ చరణ్ ఆయన తిరిగి మళ్ళీ కాలేజ్‌కి వెళ్ళేంత వరకు రోజు వాళ్ళ సోదరి అయిన భావతరణి ఆవిడతోటి వీళ్ళిద్దరూ కలిసి రాధాకృష్ణుని అభిషేకం చేయడము, ఆరతులివ్వడము, నైవేద్యాలు చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట. అంటే మిగతా పిల్లలందరూ బొమ్మలతోటి ఆటలాడుకుంటుంటే వీళ్ళిద్దరూ మాత్రం రాధాకృష్ణుడిని ఇలా పూజించేవాళ్ళనమాట. సో, అలా జరుగుతూ ఉంటే బాల్యంలో అంటే, అంటే స్కూల్‌కి వెళ్ళడానికి టైం వచ్చినప్పుడు అక్కడే ముల్లిక్ వాళ్ళకి ఒక ఆహ్, ముట్టిలాల్ అనే స్కూల్ ఒకటి ఉంటుంది. ఆ వ్యాపారం చేస్తూ ఆ కమ్యూనిటీకి. సో, ఆ స్కూల్‌లోనే అభయ్ చరణ్‌ని కూడా చేరుస్తారనమాట. అక్కడ అందరూ బెంగాలీ టీచర్లు అండ్ బెంగాలీ విద్యార్థులు ఉంటారు. సో, అక్కడ ఆయన చేరిన వెంటనే మామూలు పిల్లవాళ్ళు అంటే ఆహ్, ప్రభుపాదులది చిన్నప్పుడు బాల్యం ఎలా ఉంటుంది అంటే, మామూలు అందరూ ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటుంది. ఎక్సెప్ట్ ఆయన కొంచెం భక్తి మార్గం ఎందుకంటే ఆయన వైష్ణవ కుటుంబంలో జన్మించారు కాబట్టి, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. సో, ఆయన మామూలు పిల్లల్లాగే స్కూలుకెళ్ళాలని మొండి చేయడం, తర్వాత బలవంతంగా ఆయన్ని స్కూలుకి పంపించడం. అండ్ ఆయన ఎంతో కొంచెం ఆహ్, చులువుగా అంటే నాటీగా ఉంటారు గూడా. ఆహ్, అభయ్ చరణ్. ఎందుకంటే వాళ్ళ అమ్మకిను, వాళ్ళ నాన్నగారికిను ఇద్దరికీ ముద్దు ముద్దు బిడ్డ అనమాట అందుకని. సో, వాళ్ళ అమ్మగారికేమంటే ఎప్పుడు ఈయన అభయ్ చరణ్ బాగా చదువుకొని అప్పుడు బ్యారిస్టర్ లా అంటే అది ఎంతో ఉత్తమమైన విద్య అనమాట. హైయెస్ట్ ప్రొఫెషన్ అది. ఆమె ఎప్పుడు కోరుకునేది మృదంగం ఏముంది అది నేర్చుకోవడం. అది నేర్చుకోవాల్సిన అవసరం అంటే ఆమె భక్తురాలే. ఆమె గూడా భక్తురాలే. అంటే ఇంట్లో పూజించడం, భగవంతుని సేవించడము, తర్వాత భార్య, భర్తను, పిల్లలను బాగా చూసుకోవడం. ఇంటి పనులన్నీ చేయడం. ఇలాగ వరకే ఆవిడనమాట. అంటే అందరిలాగే ఆమె గూడా ఆలోచించేది. వాళ్ళ పిల్లలు బాగా చదివి పెద్దయ్యి, బాగా సంపాదించి అందరిలాగా సుఖంగా ఉండాలి కుటుంబంతోటి అని అనుకునేవారనమాట. సో, ఆ ఆలోచనలో ఆమెప్పుడు ఉండేవాళ్ళు. కానీ గౌర్మోహన్ దే మాత్రం ఆయనకి వాళ్ళ ఎస్పెషల్లీ అభయ్ చరణ్ మంచి భక్తుడవ్వాలి. భాగవత ప్రచారం చేయాలి అనే కోరిక ఆయనకి ఎక్కువ ఉండేదన్నమాట. సో, ఇలా స్కూల్లో చేరిన వెంటనే ఆహ్, అభయ్ చరణ్ కొన్ని అక్కడ ఇంగ్లీష్ కంటే కూడా ముందు సాంస్క్రిట్, గ్రామర్ ఇలాంటివన్నీ ఆయన నేర్చుకుంటారు కొంచెం కొంచెం. దాని తర్వాత ఆయన హై స్కూల్‌లో ఎళ్ళడం జరుగుతుందనమాట. అయితే ఈ స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఆయనకి ఒక వ్యాధి వస్తుంది. బెరి అనే వ్యాధి. అయితే ఆ వ్యాధి వల్ల డాక్టర్లు అంటే బాగా సివియర్ అవుతుంది. అప్పుడు డాక్టర్ ఆయన్ని చికెన్ సూప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోమంటే ఆయన ఆహ్, గౌర్మోహన్‌దే చెప్తారు. బిడ్డకి ప్రాణం పోయినా పర్వాలేదు. కానీ ఇవన్నీ మేము సేవించం అని చెప్పి చెప్తారనమాట డాక్టర్‌కి. బట్ దాని తర్వాత అది తగ్గిపోవడం ఆయన బాగవుతారనమాట. అదే వ్యాధి వాళ్ళ తల్లిగారికి కూడా వస్తుంది. సో, కానీ ఆమెకి తర్వాత బాగా అయిపోతుంది. కానీ ఆమె మరుసటి సంవత్సరం ఆమె మరణిస్తారనమాట. అంటే అప్పుడు అభయ్ చరణ్‌కి ఎంత వయసంటే 16 సంవత్సరాలు. సో, దాని తర్వాత అంటే ఆమె ఎంతో ముద్దుగా పెంచుతది అభయ్ చరణ్‌ని. ఆయన ఎలాగైతే యశోదమ్మ కృష్ణుడు బయట పోయేటప్పుడు ఆయనకి అన్నీ పెట్టడము, దిష్టి అవన్నీ చేయడము. అలా ఈమె కూడా అన్నమాట. అంటే అభయ్ చరణ్ కోసం ఎన్నో చేసేదన్నమాట. ఎంతో ఇష్టం ఆయనంటే. అలాంటామె ఆయన అలాంటి తల్లిని కోల్పోవడంతో ఆయన చాలా ఒంటరివాడే అవుతాడనమాట.
కానీ వాళ్ళ నాన్నగారు ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. అంటే ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండరు. అందరూ వెళ్ళాల్సిందే. కాబట్టి భగవంతుడికి ఏదో మన కోసం ఏదో ఒక ఆయనకు ఉంటుంది. కాబట్టి ఎక్కువ బాధపడకూడదని వాళ్ళ నాన్నగారు నచ్చచెప్తారనమాట. సో, వాళ్ళ అమ్మగారి మరణంతోటి ఆయన ప్రతీదీ ఆయనే చూసుకోవడము ఇలాంటివి ఆహ్, జరుగుతుంది. దాని తర్వాత ఆహ్, స్కూలు అయిపోయిన తర్వాత ఆయన కాలేజీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదొచ్చి 1918లో స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని అక్కడ ఆయన జాయిన్ అవుతారనమాట. ఇది వచ్చి బ్రిటిషర్స్ అంటే కోల్కతా అప్పుడే ఈ బ్రిటిషర్స్ వాళ్ళ ఎక్కువ ప్రభావం ఉంటుంది అక్కడ. ఎక్కువ బ్రిటిషర్స్ ఉంటారక్కడ. వాళ్ళకని సెపరేట్‌గా ఒక ఏరియా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ కాలేజీలు ఉంటాయి. అవన్నీ ఎక్కువ ఉండేవన్నమాట. అంటే కలకత్తాలో ఎక్కువ వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి. సో, వాళ్ళకి సంబంధించిన కాలేజ్ ఇది స్కాటిష్ చర్చ్ కాలేజ్. సో, అక్కడ అభయ్ చరణ్ ఆహ్, జాయిన్ అవుతారనమాట. అయితే అక్కడ ఆహ్, టీచర్లందరూ పాశ్చాత్య దేశవాదులనమాట. బ్రిటిషర్సు, తర్వాత స్కాటిష్ టీచర్లు వాళ్ళందరూ. కానీ వాళ్ళందరూ మంచి వాళ్ళే. అందరూ ఆహ్, భారతీయులంటే గౌరవించేవాళ్ళు. భారతీయ విద్యార్థుల్ని బాగా చూసుకునేవాళ్ళు. ఎవరో ఒకరో ఇద్దరో తప్పనిచ్చి. దాంట్లో ప్రత్యేకంగా ఒక టీచరు అభయ్‌కి చాలా ఇష్టమనమాట. వాళ్ళు చర్చ్‌లో అంటే మనకి బైబిల్ గురించి అవి అలాంటివి కూడా ఆ కాలేజీలో చెప్పేవాళ్ళనమాట. అయితే ఈ కాలేజీలో ఉన్నప్పుడు 2 విషయాలు జరుగుతాయి. 2 అసలు 3 విషయాలు జరుగుతాయి. అంటే ఆ టైంలో భారత స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ అందరినీ పిలుపివ్వడము, తర్వాత అప్పుడు బాగా ఉధృతంగా ఉంటుందనమాట స్వాతంత్రం ఆహ్, ఇది మూమెంట్ ఇండిపెండెన్స్ మూమెంట్. సో, అది అబ్బాయికి చాలా ఇష్టం. అంటే మహాత్మా గాంధీ అంటే ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం అప్పుడు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర కోసం పోరాడుతున్నాడని. ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ యువకులు అందరూ యూత్ అంతా ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళనమాట. అంటే ఈ బ్రిటిషర్స్ రూల్ నుంచి విముక్తులు అవ్వాలి దేశం అనే ఈ ఈ సందేశం వల్ల అందరూ ఆయన్ని ఫాలో చేస్తుంటారనమాట మహాత్మా గాంధీని. దాంట్లో అభయ్ చరణ్ కూడా. అంటే అంటే మిగతా వాళ్ళలాగా ఆయన ఎక్కువగా ఎళ్ళేవాళ్ళు కాదు. కానీ వా ఎక్కడైనా న్యూస్ జరుగుతుంటే వాటి గురించి వినడము, మహాత్మా గాంధీ ఏదైనా ఆయన చెప్తే దాంట్లో పాల్గొనడము, అలాంటివన్నీ చేస్తుంటారనమాట. ఇది గౌరవ్ మోహన్‌కి అంత ఇష్టం ఉండేది కాదు. కానీ అందరూ చేస్తుంటారు కాబట్టి, యూత్ అందరూ ఉన్నారు కాబట్టి ఆయన ఏమి అనేవాళ్ళు కాదనమాట. సో, అలా ఆయన కాలేజ్ లైఫ్‌లో ఆహ్, ఈ స్వాతంత్ర అంటే దాంట్లో పాల్గొనడము, అది కూడా ఆహ్, సీక్రెట్‌గా పాల్గొనాలనమాట. అంటే ఓపెన్‌గా తెలిసిందే అంటే వాళ్ళింక కాలేజ్‌కి రానివ్వరు. అందుకని వాళ్ళు అండర్ గ్రౌండ్‌లో ఎక్కడో కలవడము, మీటింగ్స్ అవ్వడము. దాంట్లో సుభాష్ చంద్ర బోసు అభయ్ చరణ్‌కి సీనియర్ అనమాట ఆయన. సో, ఆయన ఉధృతంగా చేసేవాళ్ళు. ఈ స్వాతంత్ర పోరాటంలో. సో, ఆయన్ని చూడడం. సో, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీంట్లో ఒకసారి ఆయన అభయ్ చరణ్ అదే ఫస్ట్, అదే లాస్ట్ సారి. ఒక డ్రామాలో పాల్గొనడం అంటే చైతన్య మహాప్రభు గురించి ఒక డ్రామాలో పాల్గొనడం. ఆయన అద్వైతాచార్యులుగా నటిస్తారనమాట. సో, అప్పుడే కాలేజీలో ఉన్నప్పుడే ఇలా ఆయన చదువుతూ 21 సంవత్సరం అప్పుడు ఆయనకి. చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే అప్పుడు బాల్య వివాహాలు అప్పుడు ఉండేటివి కాబట్టి రాధారాణి అని అంటే వాళ్ళ నాన్నగారు వైష్ణవులుగా ఇలాగే ఉండాలి అని ఎవరో అమ్మాయిని వైష్ణవి ఉన్న కుటుంబంలో నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఆయనకి పెళ్లి చేయాలని అప్పుడు ఆయన స్నేహితులు ఉన్న వాళ్ళందరిలో ఒక స్నేహితుడు ఈమె కూతురనమాట. రాధారాణి ఆమె పేరు. సో, ఆమెనిచ్చి పెళ్లి జేయడానికి నిశ్చయిస్తారు. ఆమెకప్పుడు 11 సంవత్సరాలు మాత్రమే. సో, అప్పుడు ఆయన పెళ్లి జరగడం, వాళ్ళకి వివాహం అయిన వెంటనే
అయితే అప్పుడు బాల్య వివాహం కాబట్టి వెంటనే రారనమాట. కొన్ని ఒక 2 సంవత్సరాల తర్వాత వివాహం జరిగిన తర్వాత అత్తగారింటికి వస్తారు. సో, అప్పుడు ఆమె తర్వాత రావడం జరుగుతుందనమాట. ఆ టైంకి ఆయన కాలేజ్ మూడో సంవత్సరం అలా ఉంటారు. సో, తర్వాత నాలుగో సం మూడో సంవత్సరం ఉన్నప్పుడు భార్య ఇంటికొస్తుందనమాట. ఇంటికొచ్చిన తర్వాత ఆయనకి ఒక అవకాశం దొరుకుతుంది. ఏంటి అవకాశం అంటే, ఆయనకి చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండేది. ఎప్పుడు ఆయన రైల్వే స్టేషన్‌కెళ్ళినా కానీ ఆ కోరిక ఉండేది, జగన్నాథ్ పూరికెళ్ళాలి అని. సో, అప్పుడు ఆయన కాలేజీలో మూడో సంవత్సరం ఉన్నప్పుడు ఆయనకొక అవకాశం దొరుకుతుంది జగన్నాథ్ పూరికెళ్ళడానికి. సో, ఆయన జగన్నాథ్ పూరికి వెళ్తారనమాట. అక్కడికెళ్ళాక ఎంతో ఆనందంతో వీధులన్నీ తిరుగుతారు. రథయాత్ర అయితే ఎక్కడైతే జరుగుతుందో, ఆ వీధుల్లో అన్నీ తిరుగుతూ అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అక్కడున్న పండాలు ఆయనకి ఎవరైతే వాళ్ళ నాన్నగారు వెళ్లి కలవమంటారో వాళ్ళ ఇంటికెళ్తే ఆయన చేపల పులుసు వడ్డిస్తారనమాట. అప్పుడు అభయ్ చరణ్‌కి చాలా కోపమొస్తుంది. నేను చిన్నప్పటి నుంచి అసలు మాంసాహారమే స్వీకరించను. ఇలా మీరేం బ్రాహ్మణులు ఇలా చేపల పులుసు తింటున్నారని ఆయనకి చాలా కోపమొస్తుందనమాట. సో, ఆ ఇన్సిడెంట్ ఒకటి ఆయనకి ఆహ్, జరుగుతుందక్కడ పూరీలో. దాని తర్వాత ఇంటికి తిరిగి వస్తూనే అప్పటికే రాధారాణి ఇంటికొచ్చుంటుంది. అప్పుడు ఆమె ఏడుస్తుంటుందనమాట. ఎందుకంటే మిగతా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తారు, "మీ భర్త ఇంక రాడు తిరిగి పూరీకెళ్ళాడు. అక్కడే సన్యాసం తీసుకుంటారని." సో, దానికని ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఓకే. ఆ సమయంలో మూడో సంవత్సరం అయ్యాక మంచి మార్కులతో ఆయన పాసవుతారు అభయ్ చరణ్. పాసయిన తర్వాత ఆ సమయంలో బాగా ఉధృతంగా ఉంటుంది. ఆహ్, డిసొబీడియంట్ మూవ్‌మెంట్ అనేది జరుగుతా ఉంటుంది. అంటే బ్రిటిషర్స్ ఏమి చెప్పినా వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఇచ్చే కాలేజీల్లో ఇచ్చే డిగ్రీలు ఏవి స్వీకరించకూడదని ఒక పిలుపొస్తుంది. సో, దానికి రెస్పాండ్ చేస్తూ ఆయన నేను డిగ్రీ తీసుకోనని ఆహ్, అనుకుంటారనమాట. అది వాళ్ళ కాలేజ్‌లో వాళ్ళకి తెలుస్తుంది. ఆయన డిగ్రీ తీసుకోరనమాట. అంటే బహిష్కరిస్తారు. ఆహ్, అంటే అప్పుడు అదొక గర్వకారమైన ఒకటనమాట. అంటే డిగ్రీ తీసుకోకపోవడం అంటే చాలా పెద్ద గొప్ప విషయం అనమాట. సో, అలా ఆయన స్వీకరించాడు. సో, డిగ్రీ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, వివాహం అయింది. దాని తర్వాత ఆయన ఇంట్లో ఉంటారనమాట. అప్పుడు ఆయన అంటే ఉద్యోగం చేయరు, డిగ్రీ తీసుకోరు, తర్వాత వివాహం అయింది. సో, దీన్ని చూసిన గౌరమోహన్ గారికి ఆయనకి ఆందోళనొస్తుందనమాట. అంటే వివాహం అయింది, డిగ్రీ తీసుకుంటే బావుండేది. కానీ ఆయనెప్పుడూ అభయ్ చరణ్‌కి చెప్పలేదు తీసుకో అని. అంటే ఉద్యోగం కోసం. కానీ వాళ్ళ స్నేహితుడైన బోష్ బోష్ అనే ఈ డాక్టరు, ఆయన ఒక పెద్ద డాక్టరు. ఆయనకొక పెద్ద మందుల ఫ్యాక్టరీ ఉండేదనమాట. ఫార్మాటికల్స్ ఫ్యాక్టరీ. సో, ఆయన దగ్గరికెళ్ళి డాక్టర్ ఆహ్, చంద్రబోస్ యాహ్! ఆయన దగ్గరికెళ్ళి అభయ్‌కి ఉద్యోగం ఇవ్వమని అడుగుతారనమాట. అప్పుడు స్నేహితుడు చిన్నప్పటి నుంచి ఈ అభయ్‌ని ఆయనకి తెలుసనమాట. కాబట్టి ఆయన వెంటనే ఒప్పుకుంటారు. నాకు అభయ్ కూడా నా పుత్రుడు లాంటి వాడే అని ఒక మంచి ఉద్యోగం ఆయనకి బోస్ లాబొరేటరీ అనే ఈ కంపెనీలో ఆయనకి ఉద్యోగం ఇస్తారనమాట. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆయన ఎంతో చక్కగా ఆయన కార్యాలన్నీ నిర్వర్తిస్తాడు. చిన్న వయసైతే కూడా ఎందుకంటే అభయ్ చంద్‌కి బాగా చదువుకున్నాడు, మంచి తెలివుంది కాబట్టి ఆ కంపెనీలో మంచి పోస్టే ఇస్తారు. అది చూసిన మిగతా వాళ్ళు ఎవరైతే ఆహ్, ఫస్ట్ నుంచి ఉంటారంటే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఈర్ష్య వస్తుందనమాట. ఇప్పుడొచ్చాడు కొత్తగా అతనికి మేనేజర్‌గా ఇచ్చారని వాళ్ళు అనుకుంటారనమాట. సో, అలా కొన్ని రోజులు నడుస్తుంది. నడిచిన తర్వాత ఆయనకి ఫస్టు కొడుకు పుడతాడు. దాని తర్వాత ఒకరోజు బోస్ ఆయన దగ్గరికెళ్ళి డాక్టర్ బోస్ దగ్గరికెళ్ళి, "మీరిచ్చే జీతం నాకు సరిపోవట్లేదు. ఎందుకంటే నాకు పిల్లలు ఫ్యామిలీ పెద్దదవుతుంది. కాబట్టి నేనేమన్నా వ్యాపారం చేయాలనుకుంటున్నాను" అని చెప్తారనమాట. అప్పుడు ఆయన బోస్ గారు
ఆ, ఏ వ్యాపారమో ఎందుకు, నీకు ఎలాగో దీని గురించి తెలుసు కాబట్టి నువ్వు నార్త్ ఇండియాకి అంటే అటువైపు వెళ్ళి మన మందులు ఈ దీనికి సంబంధించిన మందులన్నీ అక్కడ సేల్స్ చేస్తూ తర్వాత నీ ఓన్గా నువ్వు పెట్టుకోమనండి, నీ సొంతంగా నువ్వు వ్యాపారం చేయమని చెప్తారనమాట. సో ఈ సలహాతో ఆయన రాధారాణిని తీసుకొని, రాధారాణితో పాటు ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి ఒక పిల్లవాడు, ఆ, ఆయనతో పాటు వాళ్ళ చెల్లెలు ఒక ఆమె విధురాలు అవుతుందన్నమాట. ఆ, ఆమె ఆమె యొక్క పుత్రుడు, తర్వాత వాళ్ళ తమ్ముడు, అన్నిటిగా అందరికన్నా చిన్న తమ్ముడు. సో వీళ్ళందరినీ తీసుకొని ఆయన అలహాబాదు ఆయన చూస్ చేసుకుంటారనమాట, ఎన్నికించుకుంటారు. అలహాబాద్ అయితే సెంట్రల్గా ఉంటుంది నార్త్ ఇండియాకంతా. అక్కడి నుంచి వ్యాపారం అన్ని ప్రదేశాలకు వెళ్ళడం ఈజీగా ఉంటుందని అక్కడ ఆయన సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళాక ఆయన సొంతంగా ఈ మందుల షాపు పెడతారనమాట. ప్రయాగ్ ఫార్మసీ అని 1923లో దీన్ని స్థాపిస్తారనమాట. అక్కడ ఆ, స్నేహితుడైన ఒక డాక్టరు, అంటే ఆయన డాక్టరు ప్రిస్క్రిప్షన్ ఇస్తూనే, ఎక్కడ క్లినిక్స్లో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని బయట వస్తూనే ఒక క్లినిక్, ఒక ఫార్మసీ ఉంటుంది, మందుల షాపు, దాంట్లో ఇస్తే మందులు ఇస్తారనమాట. అలా ఆయన ఆ డాక్టర్ పక్కనే మందుల షాప్ పెట్టుకొని, సో అలా నడుస్తూ ఉంటుంది అనమాట చక్కగా. అయితే ఆ దీనికి ముందు ఆ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు, ఆయన అలహాబాద్కి రాకముందు ఒక అత్యంత ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఘటన ఒకటి జరుగుతుంది. అదేంటంటే 1922లో శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ని ఆయన కోల్కతాలో క- కలవడం జరుగుతుందన్నమాట. అది ఎలా జరుగుతుంది అంటే, ఆయన స్నేహితుడు నరేంద్ర ఆ, నరేంద్ర అని ఒక మంచి చిన్నప్పటి స్నేహితుడు ఉంటాడు. ఆయన ఆ, ఒకరోజు పిలుస్తారనమాట. అబ్బాయి ఇలాగ ఒక మంచి సాధువు వచ్చున్నారు, ఆయన ఈరోజు ఆయనది ఓ ప్రవచనం ఉంది, మనం అక్కడికి వెళ్దామని. అయితే అబ్బాయి వెంటనే చెప్తారు, నేను అస్సలు రాను, ఇలాంటి సాధువులు నేను ఎంతో మందిని చూశాను. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు గౌర్మోహన్ దే ఆయన వైష్ణవుడు కాబట్టి ప్రతిరోజు సాధువుల్ని వాళ్ళ ఇంటికి పిలవడము, వాళ్ళకి భోజనం పెట్టడము, ఆ, వీలైతే ఆ, ఏదన్నా ఆ, సహాయం చేయడము, ఆ, డబ్బులు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుండేవాళ్ళు అనమాట. కానీ ఆ అబ్బాయి చూశాడు, ఆయన చిన్నప్పుడు సాధువులు వస్తారు, భోజనం అవి బాగా చేస్తారు, చేసేసిన తర్వాత వాళ్ళ ఇల్లు దాటుతూనే ఆ, ఆ బీడీలు సిగరెట్లు తాగడము, ఇలాంటివన్నీ చూస్తారనమాట. అందుకని ఆయనకి మంచి అభిప్రాయం ఉండదు సాధువుల మీద. వీళ్ళు ఇలాంటి వాళ్ళ ఓన్లీ ఆ, బట్టలు మాత్రం కాషాయం వేసుకుంటారు, కానీ వాళ్ళ పద్ధతులు ఏం బాగుండవని ఆయనకు ఒక మంచి అభిప్రాయమే ఉండేది కాదు సాధువుల మీద. సో దానివల్ల ఏం చెప్తారంటే, నేను రాను, ఇలాంటి సాధువులు నేను ఎంతో మంది చూశాను చిన్నప్పటి నుంచి, వీళ్ళందరూ మోసగాళ్ళు, ఆ, ఊరికే ఆ కాషాయం ఆ, బట్టలు ధరిస్తారు, అది తప్పనిచ్చి వాళ్ళకి ఇంకేం లేదు, నేను రానంట. అప్పుడు ఆయన ఆ, ఇంకొకసారి మళ్ళీ బతిమలాడతారు, నువ్వు ఒక్కసారి ఇన్ని చూడు, అలా సాధువు కాదు ఈయన, మిగతా సాధువులా కాదు, నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది, ఒక్కసారి రా అని ఎంతో బతిమలాడతారు. అభయ్ చరణ్ కూడా ఆయన ఎంతో మొండిగా నేను రానంటే రానని చెప్తారనమాట. కానీ ఫైనల్గా ఇంకా ఆ, స్నేహితుడు అంతగా పిలుస్తున్నాడని సరే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పైన ఆయన శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు పైన కూర్చొని ఆ, శిష్యులందరూ ఆయన చుట్టూ ఉంటారు. సో ఆయన ఒక ఉపన్యాసం చెప్పబోతారు అనమాట, చెప్తూ ఉంటారు యాక్చువల్లీ. సో వీళ్ళిద్దరు వెళ్ళి ఆ, నరేంద్ర వాళ్ళకి ఆయన ఆల్రెడీ తెలుసు కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి, ఆయన నేరుగా వెళ్తూనే ముందుకు వెళ్ళి ఆయన దగ్గరగా కూర్చుంటారు అనమాట ఇద్దరు. ఇంకా కూర్చోవడం కూడా సరిగా అవ్వదు. కూర్చునేటప్పుడు ఆ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అభయ్ చరణ్ని చూసి, నువ్వు ఇంగ్లీష్లో, ఆంగ్లంలో కృష్ణ భావనామృతం గురించి ప్రచారం చేయాలి అని చెప్తారనమాట. అప్పుడు అభయ్ చరణ్కి చాలా ఆశ్చర్యం అవుతుంది,
నేను కనీసం ఆహ్, హలో, హాయ్ అంటారు గదా! నమస్తే గూడా చెప్పలేదు. కానీ ఎలా ఆయన నన్ను చూస్తూనే ఇంత పెద్ద ఆహ్, స్టేట్‌మెంట్ ఇచ్చారు అని ఆయన ఆశ్చర్యపోతూ కూర్చుంటారనమాట. కూర్చున్న తర్వాత ఆయన చెప్పేది వింటుంటారు. వినిన తర్వాత ఎందుకంటే ఈయన వైష్ణవుడు. అభయ్ చరణ్ కూడా వైష్ణవుడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఆయన భక్తి మార్గంలో అంటే భగవంతుడిని పూజించడం ఇవన్నీ చేశారు కాబట్టి ఆహ్, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పేది ఎక్కడో ఆయనకి ఇది కరెక్టు. ఆయన కరెక్ట్ మాట్లాడుతున్నాడు. భగవంతుని గురించే మాట్లాడుతున్నాడు. ఇలా ఈయన అందరి సాధువుల్లాగా కాదు అని ఒక అభిప్రాయం కలుగుతుందనమాట. కానీ ఆయన చెప్పేది వింటూ ఉంటారు. వినిన తర్వాత ఆయన ఒక ఈ క్యూరియాసిటీ అంటే ఎక్కువ ఆయనకి మనకేదైనా డౌట్స్ ఉంటే అడగాలనిపిస్తుంది గదా! అప్పుడు ఆయన అడుగుతాడు భక్త సిద్ధాంత సరస్వతి మహారాజ్‌ని. భారతదేశము ఒక బానిస, బానిసగా ఉంది. అయితే మీరు చెప్పే ప్రకారం చైతన్య మహాప్రభు ఏదైతే బోధించారో, దాన్ని బోధించమంటున్నారు. మనమే బానిసలైతే, మనం చెప్పేది ఎవరు వింటారు? అని ఆయన అడుగుతారనమాట. ఫస్ట్ మనం స్వాతంత్రం రావాలి. స్వాతంత్రం వచ్చాక అప్పుడు అంటే ఎవరైనా పేదవాడు దగ్గరికెళ్ళి భగవంతుని గురించి ప్రార్థించు. మనం ఎన్నో కష్టాలు పడుతున్నారు అప్పుడు ఈ బ్రిటిషర్స్ వల్ల. వాళ్ళు ఎంతో హింసిస్తున్నారు భారతీయుల్ని. సో, ఇలాంటి హింసలోకెళ్ళి మీరు భక్తి చేయండి. చైతన్య మహాప్రభు చెప్పినట్టు పాటించండి అంటే ఎవరు వింటారు మన మాటలు? ఫస్ట్ మనం స్వాతంత్రం కావాలి మనకి అని చెప్తారనమాట. అప్పుడు దానికి శీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు రిప్లై చేస్తారు. ఇలా జవాబు చెప్తారనమాట. ఆహ్, రాజకీయము అంటే ఒక దేశం ఎవరు పరిపాలిస్తున్నారు? ఈ రాజకీయాలు ఇలాంటివన్నీ మనుషులు తయారు చేసుకునింది. కాబట్టి ఇవన్నీ అశాశ్వతం. ఈరోజు ఒకరుంటారు, రేపు ఇంకొకరుంటారు. కానీ కృష్ణ భావనామృతం అనేది ఎవరో వచ్చి వాళ్ళ యొక్క పదవికొచ్చిన తర్వాత మనం ప్రచారం చేయాలి అనేది అంతవరకు ఆగదు. ఇది చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ మెసేజ్. కాబట్టి ఎవరి కోసం ఇది ఆగదు. ఎవరు రాజ్యాలు, ఎవరు రాజకీయాలు, ఎవరు అధికారంలో ఉన్నారనేది అనవసరము. ఎందుకంటే ఇవన్నీ మనుషులే సృష్టించారు. ఈ రాజ్యము, పరిపాలించడం ఇలాంటివన్నీ సృష్టించారు కాబట్టి ఇది అశాశ్వతము. శాశ్వతమైన భక్తి మార్గం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైనది. అదే ఇప్పుడు మనం ప్రచారం చేయాలి అని గట్టిగా చెప్తారనమాట. అప్పుడు ఆయన చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది అభయ్ చరణ్‌కి. అయినా కూడా ఈయనకి మనసులో ఎక్కడో ఉంటుంది. స్వాతంత్రం కంపల్సరీగా తప్పకుండా కావాలి. అది లేకుండా మనం ఎలా చేస్తాం? ఇంత బానిసల్లాగా ఉంటున్నాం అనేసి ఆయనకి ఉంటుందనమాట. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పేది ఆయన చెప్తున్నదన్నీ 100% కరెక్ట్ అని బాగా కన్విన్స్ అవుతారనమాట. అప్పుడు ఆయనకి ఆశ్చర్యం అవుతుంది. చైతన్య మహాప్రభు గురించి ఆయన చెప్పిన ఆహ్, సందేశం గురించి భక్తు భగవంతుని ఆహ్, బా కృష్ణ భావనామృతం గురించి ఇలా చెప్పడం ఫస్ట్ టైమ్ అంటే ఇదే మొట్టమొదటిసారి ఇంత కేపబుల్ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంటారనమాట. ఇంగ్లీష్‌లో చెప్తుంటారు, బెంగాలీలో చెప్తుంటారు, సాంస్క్రిట్ చెప్తుంటారు, అన్నీ చెప్తుంటారు. ఆయన చెప్పే విధానం కూడా ఈయన చదువుకున్నారు కాబట్టి ఎంతో అట్రాక్షన్ అవుతుందనమాట. సో, ఆ క్షణమే ఆహ్, అభయ్ చరణ్ ఈయన ఈయనే నాకు గురువని మనసులో అనుకుంటారనమాట. అనుకునిన తర్వాత పూర్తిగా ఆయన చెప్పేవన్నీ విని ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుందనమాట. ఇలా ఈ నా జన్మలో అంటే ఈ జీవితంలో నేను ఇలాంటి సాధువుని కలిసాను అనే ఆనందం కలిగి అక్కడి నుంచి సెలవు తీసుకొని ఇద్దరు వచ్చేస్తారనమాట. అప్పుడు ఆయన దారిలో నరేంద్ర గారు అడుగుతారు అభయ్‌ని. ఏంటి నీ అభిప్రాయం ఏంటి సాధువు మీద అని. అప్పుడు అభయ్ చెప్తారు. ఆయన అందరికన్నా బెస్ట్ అనేసి ఇలాంటి ఉన్నతమైన సాధువుని నేనెప్పుడు కలవలేదు అని ఆయన అంటే ఈ కృష్ణ భావనామృతము
ఎవరి చేతుల్లో అయితే ఉండాలో వాళ్ళ చేతుల్లో ఉంది అని చెప్తారనమాట. సో దాని తర్వాత శిలా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ని చాలా రోజుల వరకు కలవరనమాట. కానీ ఆయనకి ఇప్పుడు ఆయనకి తెలిసింది గౌడియ మఠము వాళ్ళు ఏం చేస్తుంటారు, దానికి ఎవరు ఆ విషయం అయితే తెలిసిందనమాట. అయితే ఇప్పుడు అలహాబాద్లో ఉన్నప్పుడు ఆయన ఫార్మసీ, ప్రయాగ్ ఫార్మసీ అని ఆ, పెట్టి ఆయన వ్యాపారం చేస్తున్నప్పుడు అక్కడ అలహాబాద్కి ఆ, గౌడియ మఠంకి సంబంధించిన కొంతమంది బ్రహ్మచారులు వీళ్ళు వస్తారనమాట. వచ్చి అంటే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రతి సిటీలోకి వెళ్ళి ప్రతి నగరం పట్టణం అంటే భారతదేశం మొత్తం ప్రచారం జరుగుతుందన్నమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఒక్కొక్క శిష్యుల్ని ఒక్కొక్క చోటకి పంపిస్తున్నారు. ఒక్కొక్క బ్రాంచ్ పోయిన చోటంతా వాళ్ళు ఒక బ్రాంచ్ని స్థాపిస్తున్నారంట గౌడియ మఠం. సో అలా అలహాబాద్ అంటే అలహాబాద్ చాలా పుణ్యం స్థలం కదా. ఆ, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ, ఏంటవి, సారీ, తీర్థాలు, పుష్కరాలు, మాతాజీ కుంభమేళ. పుష్కరాలు, కుంభమేళ, పుష్కరాలు. కుంభమేళ. కుంభమేళ. సో కుంభమేళలు జరుగుతుంటాయి కదా, అందరికీ తెలుసు ప్రయాగం అంటే. అక్కడికి వెళ్ళి త్రివేణి సంగమం, మాతాజీ త్రివేణి సంగమం కూడా. త్రివేణి సంగమం కూడా మాతాజీ, అవును. ప్రయాగ్ కూడా అంటారు అలహాబాద్. సో అక్కడ వెళ్ళి గౌడీయ మఠాన్ని స్థాపించాలని వీళ్ళు కొంతమంది శిష్యులు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అబ్బాయిని కూడా కలుస్తారనమాట. కలిసిన వెంటనే అబ్బాయికి చాలా సంతోషం అవుతుంది. వీళ్ళని మళ్ళీ కలిసారు, ఎందుకంటే వాళ్ళ మీద ఆయనకు మంచి అభిప్రాయం ఉంటుందన్నమాట. ఆ, గురువు మీద అభిప్రాయము, ఆయన శిష్యుల మీద కూడా మంచి అభిప్రాయం ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళి ఆయన సహాయం కోరుతారనమాట. అప్పటికే అబ్బాయికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, తర్వాత అక్కడి నుంచి ఆయన ఎంతో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు కూడా చేస్తుంటారు కాబట్టి అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు వెళ్ళి మేము ఇక్కడ వచ్చి గౌడీయ మఠం స్థాపించాలనుకుంటున్నాం, మాకు సహాయం చేయమని అడుగుతారనమాట. అప్పుడు అభయచరణ్ ఎంతో సంతోషంగా తప్పకుండా చేస్తానని ఆయనకు తెలిసిన వాళ్ళు ఫస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఆయనకి ఎవరైతే పరిచయాలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ గురించి పరిచయం చేస్తారన్నమాట. చేసి అలా ఉంటే అక్కడ గౌడియ మఠంతో ఇంకా బాగా సంబంధం బాగా పెరుగుతుంది అభయ్ చరణ్కి. వాళ్ళకి సహాయం చేయడం, తర్వాత వాళ్ళకి ఒక ప్లేస్ చూసి వాళ్ళని అక్కడ ఆ, పెట్టించిన తర్వాత ఆ అక్కడే ఒక అవకాశం కూడా జరుగుతుంది. అంటే ఇంకా ఆయనకి ఒక కోరిక, మళ్ళీ శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలవాలి అనే ఒక కోరిక కూడా బాగా కలుగుతుంది అనమాట. అయితే ఆ కోరిక వెళ్ళి ఈజీగా కలవచ్చు, కానీ ఏంటంటే ఆయనకి సొంత వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారం వదిలి వెళ్ళడం, తర్వాత ఆయన ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. దాంట్లో ఆ, ఒక బ్రేక్ తీసుకొని వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆయనకి వెళ్ళడానికి అసలు కుదరదన్నమాట. కానీ ఒకసారి అవకాశం దొరుకుతుంది. ఫస్ట్ టైం అవకాశం వచ్చి ఆయన ఈ వ్యాపార పరంగా ఆ ఏంటది తాజ్ మహల్ ఉండేది, ఆగ్రాకి వెళ్తారు. సో ఆగ్రా నుంచి బృందావన్ దగ్గరే కాబట్టి ఆయన కొంచెం సమయం తీసుకొని బృందావన్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తారనమాట. కానీ అప్పుడు కూడా ఆ గురు మహారాజ్ని కలవరు. దాని తర్వాత ఇంకొక అవకాశం వస్తుంది ఆయనకి ఆ, కలవడానికి. సో ఇలా 1928లో ఆయన స్థా గౌడియ మఠాన్ని అలహాబాద్లో స్థాపించే సమయంలో ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు కార్తీక మాసంలో ఎలా అయితే బృందావన్ పరిక్రమ చేస్తారో అలా ఒక పరిక్రమాన్ని ఆయన ఆ, ఒక భక్తులందరినీ తీసుకొని ఆ, అక్కడికి వెళ్తారనమాట. సో దానికి వెళ్ళే ముందు అలహాబాద్లో ఏం జరుగుతుందంటే ఆ, అభయ్ చరణ్ వీళ్ళందరినీ ఇంటికి రమ్మంటాడు. వచ్చి భజన కీర్తన అంటే ఎవరైనా మనకి భక్తులు వస్తే ఇంటికి రమ్మంటారు కదా. సో అలా రమ్మంటారనమాట. వాళ్ళు ఒకసారి వస్తారు. వస్తే అయితే అప్పుడు గౌరమోహన్ అదే ఆయనతో పాటు ఉంటారనమాట. అప్పుడు
అభయ్ చరణ్ వాళ్ళ తండ్రి గారిని కూడా ఆయనతో పాటు తీసుకెళ్తారు అలహాబాద్కి. ఎందుకంటే అప్పటికే ఆయనకు బాగా వయసు అయి ఉంటుంది. వాళ్ళ తండ్రి గారిని చూసుకోవాలని. అక్కడ వయసు అయిన ఆయన కాబట్టి ఆయన పెద్దగా బయట వెళ్ళడం అలాంటిది ఉండదు. ఇంట్లో ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రిని జపిస్తూ అలా ఆయన్ని సమయాన్ని స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. దాన్ని చూసి అబ్బాయికి కూడా చాలా సంతోషం అనిపించేది. తండ్రి గారు ఇంత సుఖంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు వయసు అయిన తర్వాత అని అనుకునేవాళ్ళు అనమాట. సో ఒకరోజు వీళ్ళు భక్తులు ఆమ్, వాళ్ళ ఇంటికి వస్తారు. అభయ్ చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కీర్తన్ కోసం వస్తే అప్పుడు ఉమ్, వాళ్ళ తండ్రి గారు అనుకుంటారు వీళ్ళెవరో మోసగాళ్ళు ఉన్నారని వాళ్ళని తిడతారనమాట. దాని తర్వాత అప్పుడు అబ్బాయికి కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు తండ్రి గారు అనుకొని దాని కీర్తను తర్వాత ప్రవచనం జరుగుతున్నప్పుడు అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. అయ్యో వీళ్ళు మోసగాళ్ళు కాదు, భక్తులు, వైష్ణవులు, గౌడీ మఠంకి సంబంధించిన వాళ్ళని తెలిసి వాళ్ళని ఆయన క్షమాపణ కోరుతారనమాట. సో వాళ్ళు భోంచేసి వాళ్ళు వెళ్ళడం అలా జరుగుతుంది. దాని తర్వాత ఆయన వయసు అయిపోయి బాగా అప్పుడు అబ్బాయి బాంబేకి వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో ఆయన బాగా అంటే ఇంకా మరణం దగ్గరికి వస్తుంది. సో అప్పుడు అబ్బాయి బాంబే నుంచి వెంటనే తిరిగి వచ్చి వాళ్ళ తండ్రి గారి కోసం వస్తారనమాట. అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రిలో ఆ వాళ్ళ తండ్రి గారు చెప్తారు అబ్బాయి వచ్చున్నాడు, బయట ఉన్నాడు, వెళ్ళి తలుపు తీయండి అంటారు. అప్పుడు వాళ్ళు ఆ అంటారు, "ఈ అబ్బాయి ఇక్కడెక్కడ ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, ఆ, రా ఇప్పుడు వచ్చిండాడంటే." కానీ వెళ్ళి చూస్తే ఆయన వచ్చి ఉంటారనమాట అబ్బాయి. వచ్చాక వాళ్ళ తండ్రి గారిని చూసి నీకేదైనా కోరిక ఉందా అని అడుగుతారు. ఆ, అయితే ఆయన అడుగుతారు వాళ్ళ తండ్రి గారు, ఏమి డాక్టర్ ఏమన్నా చెప్పారా, ఎందుకు నన్ను ఇది అడుగుతున్నావని. లేదు నేను మామూలుగా అడుగుతున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ప్రయాణం చేస్తుంటాను కాబట్టి మీరు చూసుకోవాలని, మీ కోరికలు ఉంటే ఏదైనా తీర్చాలని అనుకుంటున్నాను. అయితే వాళ్ళకు ఒక ఆవు ఆ, దూడ ఉంటుంది. వీటి ఈ రెండింటిని గౌడీ మఠం వాళ్ళకి దానం చేయమంటారు. సో మరుసటి రోజే వెళ్ళి అభయ్ చరణ్ ఆయన వాళ్ళకి గౌడీ మఠంకి ఆవు దానం చేసి వచ్చేస్తారనమాట. మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతారు ఇంకా ఏమన్నా కోరిక ఉందా అని. ఇంకా మళ్ళీ ఆ, ఆ, మళ్ళీ అడుగుతారు ఆయన, ఏమి డాక్టర్ చెప్పారా, నాకు అయిపోయింది కాలం అని. కాదు నేను ఊరికే అడుగుతున్నానంటే వైష్ణవుల్ని పిలిచి భోజనం పెట్టించమంటారు అనమాట. సో అప్పుడు మళ్ళీ ఇంకో ఆ రోజు రాత్రి వీళ్ళని ఆ, గౌడీయ మఠ బ్రహ్మచారులు భక్తులు వచ్చి వాళ్ళు కీర్తన చేసి భోజనం అంతా అయ్యి వెళ్ళాక 11, 12 అర్ధరాత్రి సమయంలో ఆయన ఆ, శరీరాన్ని వదిలేస్తారనమాట. సో దాంతో ఆయన తండ్రి గారు మరణం జరుగుతుంది. తర్వాత అది ఎప్పుడంటే 1930. సో దాని తర్వాత ఒక్కసారి ఆ, మళ్ళీ శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఇక్కడున్న పిక్చర్ స్క్రీన్ మీద ఉంది కదా, ఈ రెండు పిక్చర్లు ఈ ఇన్సిడెంట్ తర్వాతే జరుగుతుంది. అందుకనే మీకు ఇన్సిడెంట్ చెప్పాను. గౌర్మోహన్ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ అభయ్ చరణ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ఎవరన్నా చనిపోతే అంటే వాళ్ళు చనిపోయినప్పుడు గుండు కొడతారు కదా, సో అలా కొట్టిన తర్వాత వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క పిక్చర్ని మధ్యలో పెట్టి ఈ ఫోటో తీసుకుంటారనమాట. ఆ ఫోటో అది ఉంది దాంట్లో మనం అభయ్ చరణ్ని చూడొచ్చు. మీకు క్లియర్గా లేదు, నేను ఇది షేర్ చేస్తాను మీకు. ఆయన యంగ్గా ఉంటారనమాట దాంట్లో. ఇటుపక్క పిక్చర్ వచ్చి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు తర్వాత భార్య రాధారాణి వెనకాల ఉంది కదా, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, ఆమె విధవరాలు అయి ఉంటుంది, వాళ్ళ చెల్లెలు, తర్వాత ఆయనకి కొడుకు, అప్పుడు అలహాబాద్కి వచ్చినప్పుడు ఒక కూతురు కూడా జన్మిస్తుంది అనమాట. సో తను అందరూ కలిసి ఈ పిక్చర్ దిగుతారనమాట. సో ఆ పిక్చర్ కూడా మనకి రికార్డ్స్లో ఉంది. సో సో ఆ, ఆయన మరణించిన తర్వాత ఇంకొకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలవాలనే ఈ కోరికతో ఉన్నప్పుడు
ఒక అలహాబాద్లో ఉన్నప్పుడు ఇలా బృందావన్ పరిక్రమ జరగడం, ఆయన శిష్యులతో వెళ్ళడం అనేది జరుగుతుంది భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. అప్పుడు అభయ్ చరణ్కి ఎంతో కోరిక ఉంటుంది, నేను ఎలాగైనా వెళ్ళాలి, ఆ, వెళ్ళి గురు మహారాజుని కలవాలి అనుకుంటారు. కానీ ఆయన వ్యాపారం వల్ల అస్సలు కుదరదు. అలా 15 రోజులు అయిపోతుంది, ఇంకా 15 రోజులే ఉంది అక్కడ. 15 రోజులు అయినాక బృందావన్ నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఆ లోపల ఎలాగైనా కానీ 18వ రోజు వెళ్తారు. వెళ్ళి బృందావన్కి వెళ్ళిన వెంటనే అక్కడ శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఏర్పాట్లు ఎంతో చక్కగా ఉంటాయన్నమాట. ఎన్నో వందల మంది వెళ్ళుంటారు పరిక్రమ కోసము. అందరూ శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క శిష్యులు, ఆయన యొక్క ఫాలోవర్స్ ఎన్నో వేల మంది. ఇప్పుడు ఎలాగైతే హిస్ హోలీనెస్ లోకనాథ్ స్వామి మహారాజు ఎలా ఆర్గనైజ్ చేస్తారో, అంటే భక్తులు ముందుగా వెళ్ళి టెంట్లు వేయడము, వాళ్ళకి మళ్ళీ ఒక కిచెన్ ఏర్పాటు చేసి అక్కడ వంటలు చేసి అందరికి ప్రసాదం. సో ఇలాగ ఎంతో ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. అది చూస్తేనే అబ్బాయికి చాలా ఇంప్రెస్ అవుతారు. సో ఆ రోజు సాయంత్రం భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క ప్రవచనం ఉంది. అయితే అదే సమయంలో ఆ ఒక అంటే మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రచారాలు, ప్రవచనాలు జరుగుతుంటాయి. తర్వాత పుణ్యస్థలానికి అంటే గుళ్ళకి వెళ్ళడం జరుగుతుంటుంది అనమాట. సో గుడికి ఆదిశేష గుడి, ఈ గుడికి వెళ్ళే ఆ, ఏర్పాటు కూడా చేస్తుంటారు. సో అందరూ అడుగుతారు ఎవరు వెళ్ళాలని. కానీ అందరూ అంటే ఆ ప్రవచనం జరుగుతుంటే కూడా ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అక్కడున్న వాళ్ళందరూ, ఆయన శిష్యులందరూ వెళ్ళిపోతారనమాట. కానీ అభయ్ చరణ్ మాత్రం అక్కడే ఉండి ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏదైతే చెప్తున్నారో ఎంతో శ్రద్ధగా వింటారనమాట. సో దీన్ని ఆయన నోట్ చేస్తారు. నోట్ చేసి అక్కడ దాని తర్వాత రాధాకుండలో కూడా ఒక్కొక్కసారి కలవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఆ, ఈ 1932లో ఆయన తిరిగి అలహాబాద్కు వచ్చాక భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అలహాబాద్కి వచ్చే ఏర్పాటు చేస్తుంటారు అనమాట. ఎందుకు అంటే అక్కడ ఈ బ్రాంచ్ పెట్టడం, బ్రాంచే కాకుండా అక్కడ విగ్రహారాధన, ఐ మీన్ డిటి ఇన్స్టలేషన్ కూడా జరుగుతుంది అనమాట. సో ఆ సందర్భంగా మహారాజు అక్కడికి రావడం జరుగుతుంది. సో ఆ సమయంలో అందరికీ దీక్ష కూడా ఇస్తుంటారు అనమాట. సో అప్పుడు ఆ, అభయ్కి ఆ ఆ టైంకి అభయ్ అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన బాగా వ్యాపారంతో పాటు గౌడీయ మఠం ప్రచారం, తర్వాత వాళ్ళకి కావాల్సిన సహాయము ఎంతో ఉధృతంగా చేస్తుంటారనమాట. కాబట్టి గాడ్ బ్రదర్ అక్కడున్న వాళ్ళ శిష్యులందరికీ అభయ్ గురించి బాగా తెలుసు అనమాట. సో దాంట్లో దీక్ష కోసం అప్పుడు నేను కూడా దీక్ష తీసుకోవాలని, అంటే ఆయన ఎప్పుడు 1922లో కలుస్తారు ఫస్ట్ టైము. దాని తర్వాత 32లో ఆయనకి దీక్ష, అంటే 10 సంవత్సరాల తర్వాత దీక్ష తీసుకోబోతున్నారు అనమాట. అప్పుడు సరస్వతి మహారాజ్ ఆయన చూస్తూనే నాకు అభయ్ గురించి తెలుసు, ఎంతో శ్రద్ధగా వింటాడు నేను చెప్పేవి, ఆ, వెంటనే నేను దీక్ష ఇస్తానని అప్పుడు దీక్ష ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఆయన పేరు అభయ్ చరణ్ కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన పేరు పెద్దగా మార్చారనమాట. అభయ్ చరణ్ అరవింద ఐ థింక్ అప్పుడే దీక్షతో పాటు ఇస్తారనమాట. దాని తర్వాత ఇంకొకసారి ఆయనకి ఆ, అవకాశం దొరుకుతుంది. మళ్ళీ ఒకసారి బృందావన్కి, అంటే ఈ వ్యాపారం అలహాబాద్ నుంచి వేరే బాంబేకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలా వస్తుంది అంటే అలహాబాద్లో ఆయన బోష్ కంపెనీతో పార్ట్నర్షిప్ పెట్టుకొని వ్యాపారం చేస్తుంటాడు. అభయ్ చరణ్ ఆయన ఎంతో తెలివివంతుడు అయినప్పటికీ కూడా ఈ మందులు ఏంటంటే అందరికి అప్పులు ఇచ్చేస్తాడనమాట. ఎంతో మందికి ముందు ఇచ్చేస్తాడు, డబ్బులు తీసుకోడు. అలాగా ఒక 10,000 రూపాయల దాకా పెండింగ్ అయిపోతుంది అనమాట. అంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరనమాట. అయితే ఈ బోస్ ల్యాబొరేటరీలో ఒక
మేనేజర్ ఉంటాడు. ఆయనకి ఎప్పుడు అబ్బాయి అంటే నచ్చదు. ఎందుకంటే చిన్న వయసులో వచ్చాడు, మేనేజర్ అయిపోయాడు. నేను ఇంత వయసు అయింది, నేను ఇంకా ఇక్కడే ఉన్నానని అతనికి ఎప్పుడు ఈర్ష్య ఉండేది. అతను ఏం చేస్తాడంటే బోస్‌కెళ్ళి ఓనర్‌కి వెళ్ళి చెప్తాడనమాట. ఇలాగా అందరికి మందులు ఇచ్చేశాడు, కానీ డబ్బులేమో రావడం లేదు. అప్పులు చాలా ఉన్నాయి. ఇవ్వాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇలా జరిగితే మన కంపెనీకి చాలా నష్టం వస్తుంది అని ఏవేవో ఆయన మీద చెప్తారనమాట. అయితే ఆయనకి డాక్టర్ బోస్‌కి అభయ్ మీద చాలా మంచి అభిప్రాయం. చదువుకున్నాడు, మంచి తెలివైనోడు కాబట్టి ఆయన అంత ఈజీగా నమ్మడు. కాకపోతే ఈ అప్పులనేది ఇవ్వాల్సిన వాళ్ళది అనేది ఎక్కువైపోతుంటే ఇంకా కంపెనీకి భరించడం కష్టమని అప్పుడు ఆ అబ్బాయిని పిలిచి చెప్తాడనమాట. ఈ నీవన్నీ నేను తీసుకుంటాను. నీ అప్పులు ఇవ్వాల్సినవన్నీ నేను తీసేసుకుంటాను. నువ్వు ఈ కంపెనీని వదిలి వెళ్ళిపో. నీ నీ వ్యాపారం నువ్వు చూసుకో అని చెప్తారు. సో, అప్పుడు ఆయనకి మళ్ళీ ఉద్యోగం లేకుండా అవ్వడము. దాని తర్వాత అక్కడి నుంచి బాంబేకెళ్ళి అక్కడ పెట్టాలని ఆలోచిస్తారనమాట. సో, బాంబేకెళ్ళాలన్నప్పుడు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళలేరు కాబట్టి రాధారాణి పిల్లల్ని అందరినీ ఆహ్, కలకత్తాకి పంపించి, ఆయన మిగతా వాళ్ళందరిని కోల్కతాకి పంపించి, వాళ్ళ తమ్ముడు అయిన చిన్న తమ్ముడైన ఆయన వాళ్ళిద్దరూ కలిసి బాంబేకెళ్తారనమాట. సో, దానికి ముందు మళ్ళీ బాంబేకెళ్ళి అక్కడ అన్నీ మళ్ళీ కొత్త వ్యాపారం అంటే ఫ్యామిలీ పెద్దదవుతుంది. ఈయన అందరిని పోషిస్తుంటాడు. ఇంకా మనకి ఎక్కువ ఆదాయం కావాలి. పెద్ద కంపెనీ పెట్టాలని బాంబేకెళ్ళి అక్కడ స్మిత్ కంపెనీ అనేది ఒక మందుల కంపెనీ, ఫార్మాటికల్ కంపెనీ పెద్దది. సో, అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాళ్ ఒక ఏజెంట్ అంటే మందులు అమ్ముతుంటారు గదా! అలా ఏజెంట్‌గా జాయిన్ అవుతారనమాట అక్కడ. అక్కడ కూడా వ్యాపారం ఆహ్, పెట్టినా కానీ ఆదాయం అనేది పెద్దగా ఉండదనమాట. ఎందుకో చెప్పలేని కారణం వల్ల ఆయనకి ఎక్కడ ఆదాయం, ఎక్కడ వ్యాపారం పెట్టినా సరిగ్గా జరగదనమాట. కానీ ఆ సమయంలోనే మళ్ళీ బాంబేలో సేమ్ మళ్ళీ వీళ్ళు గౌడీయ మఠం వాళ్ళు కలుస్తారు. సో, అప్పటికే గౌడీయ మఠం గురించి బాగా తెలుసు. అక్కడ గౌడీయ మఠంలో ఉన్న పుస్తకాలన్నీ బాగా చదివాడు అభయ్ చరణ్. ఆయనకి మంచి అభిప్రాయం ఉంది. అభిప్రాయం కాకుండా ఇప్పుడు దీక్ష కూడా తీసుకున్నాడు కాబట్టి, ఆయన గూడా దాంట్లో ఒక మెంబర్ అయ్యారనమాట. సో, కాబట్టి ఆయన మీద చాలా బాధ్యతుంది. వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత. సో, దీంతో ఆయన బాంబేలో ఆయన వ్యాపారం తో ఈక్వల్‌గా గౌడియ మఠ గురించి అక్కడ మళ్ళీ బాంబేలో బ్రాంచ్ ఓపెన్ చేయడము, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని కలవడం, వాళ్ళ దగ్గర డొనేషన్స్ తీసుకోవడము, వాటిలతో అక్కడ గుడి మళ్ళీ కట్టడం అన్నమాట. సో, ఇది. సో, ఇదైతే ప్రచారం చేయడము, గుడి కోసం ఆహ్, డొనేషన్స్ అన్నీ తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. కానీ ఆయన వ్యాపారాలు మాత్రం అస్సలేమి బాగా జరగట్లేదన్నమాట. సో, ఆయనకి అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. అప్పుడు వాళ్ళ గాడ్ బ్రదర్స్‌ని శ్రీధర్ స్వామి వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళని అడుగుతారు. నాకెందుకు ఇలా అవుతుంది అంటే వాళ్ళు చెప్తారనమాట. భాగవతంలో శ్లోక కోట్ చేసి భగవంతుడు ఎవరినైనా ఆహ్, ఫేవర్ అంటే ప్రీతికరం ఎవరైతే అవుతారో వాళ్ళ దగ్గర ఉండే భౌతిక విషయాలు, భౌతిక ఆస్తులు ఇలాంటివన్నీ తీసుకొని ఎంత అంటే దరిద్రుడుగా ఉండేటట్లు చేసి అందరూ ఎవరైతే బంధువులు, బంధుమిత్రులు వాళ్ళందరూ ఆహ్, అహ అహయించ అంటే ఆహ్, ఏమంటారు హేట్ చేసేటట్టు, ద్వేషించేటట్టు చేస్తారు. ఎందుకంటే ఆయనకి దగ్గరగా తీసుకోవడానికి. అందుకని ఆ విషయం నీకు కూడా జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏంటి సందేశం అంటే నువ్వు కుటుంబాన్ని వదిలి ఇక్కడ మఠంలో చేరమని చెప్తారనమాట. కానీ ఆయనకి ఫస్ట్ నుంచి శీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలిసిన తర్వాత కూడా అంత మంచి ఇంప్రెషన్ వచ్చాక కూడా కుటుంబాన్ని వదిలేసి, భార్యను వదిలేసి వెంటనే ప్రచారానికి దిగాలి అనే ఆలోచన అస్సలుండదు. ఎందుకంటే అప్పుడే ఆయనకి పెళ్లయి ఉంటుంది. ఆ భార్యను చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. దాని తర్వాత వ్యాపారం బాగా చేయాలి. దాంట్లో వచ్చే డబ్బుల్ని పుస్తకాల్ని
ఆ, పబ్లిష్ చేయాలి. ఈ పుస్తకాలు పబ్లిష్ చేయాలనే కోరిక ఎప్పుడు వస్తుందంటే రాధాకుండలో, వృందావన్లో రాధాకుండలో ఆ, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ని 1936లో కలుస్తారనమాట. దీక్ష అంతా అయిపోయాక వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ రాధాకుండలో ఆ, వాళ్ళ గురు మహారాజు సూచనలు ఇస్తారు. నీకు ఎప్పుడు డబ్బులు వచ్చినా కానీ పుస్తకాలని పబ్లిష్ చేయి అని. సో ఇది ఆయన మైండ్లో ఉంటుంది పబ్లిష్ చేయడానికని. కానీ వ్యాపారం ఏమో మొత్తం పోతుంది, దానికి డబ్బులే రావన్నమాట. సో కానీ ఆ కుటుంబాన్ని అంతా వదిలేసి గౌడీయ మఠంలో చేరే ఆలోచన ఆయనకి లేదు. కాబట్టి మళ్ళీ ఆ, ఎలాగో ప్రయత్నించి ఆయన మళ్ళీ కోల్కతాకి వెళ్ళడం, కోల్కతాలో కొన్ని రోజులు కుటుంబంతో ఉండి అక్కడ ఆ, పత్రికల్లో అంటే గౌడీయ మఠ పత్రికలకి రాస్తుంటారనమాట. బాంబేలో ఉన్నప్పుడు ఒకసారి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వ్యాస పూజ వస్తుంది. వ్యాస పూజకి అందరూ రాస్తారు కదా ఆఫరింగ్స్. సో అలా అభయ్ చరణ్ కూడా రాస్తారనమాట. అభయ్ చరణ్ రాసిందాక అది ఆ, అది చదివిన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఎంతో ఆనందిస్తారనమాట. నువ్వు కరెక్ట్గా బాగా అర్థం చేసుకున్నావు, చైతన్య మహాప్రభు యొక్క భావాన్ని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. అప్పుడు వాళ్ళకి చెప్తారు, ఈ శిష్యుడు ఏది రాసినా అంత పబ్లిష్ చేయండి అంటే. అప్పటికే పత్రికలు చాలా ఉంటాయి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గురించి చెప్పేటప్పుడు ఆయన యొక్క ఆ, పత్రికలు ఆయన గురించి చెప్తాను. సో అన్ని ఈ అభయ్ చరణ్ ఏవైతే రాస్తారో అవన్నీ పబ్లిష్ చేయమంటారు అనమాట. సో అంత మంచి పేరు వస్తుంది అభయ్ చరణ్కి. సో ఈ గౌడీయ మఠంలో ఆ, కలకత్తాకు వచ్చిన తర్వాత ఆ, వాళ్ళతో ఎక్కువ వాళ్ళకి పత్రికలకి రాయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు అనమాట. 1937 సమయంలో అంటే 36లో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుకు ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది అనమాట. క్షీణించినప్పుడు అంతకు ముందు నెల ముందు ఆ, అభయ్ చంద్ అరవింద్ ఆయన ఒక లేఖను రాస్తాడు గురు మహారాజ్కి. మీరు నాకేమి సందేహం ఇవ్వాలనుకుంటున్నారు, నాకు ఆ, ఏమి ఫాలో అవ్వాలి, ఏం చేయమంటారు నన్నని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని రాస్తారనమాట. 2 రోజుల తర్వాత దానికి రిప్లై వస్తుంది. ఏంటి ఆ రిప్లై అంటే, నువ్వు ఇంగ్లీష్లో ప్రచారం చేయాలి అనేది ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో బాగా పాశ్చాత్య దేశంలో ప్రచారం చేయాలని. ఇదే ఫస్ట్ మెసేజ్. ఫస్ట్ రోజు కలిసినప్పుడు ఆ మెసేజే మళ్ళీ తిరిగి చెప్తున్నారనమాట. తిరిగి చెప్పిన ఆ లెటర్ వచ్చిన తర్వాత ఒక వెంటనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన శరీరాన్ని వదిలేస్తారనమాట. సో అంతకుముందే ఆయన ఆ, జీవించున్నప్పుడే బాగా అభయచరణకి చెప్తారనమాట, ఒక అగ్ని రాబోతుంది, అగ్ని నువ్వు వాటి గురించి ఆ అగ్ని భయంకరంగా ఉంటుంది అని చెప్తారు. అప్పుడు ఆయనకు అర్థం కాదు దేని గురించి మాట్లాడుతున్నారా అని. కానీ అప్పుడు ఇచ్చిన సలహాల్లో పుస్తకాలని పబ్లిష్ చేయమని అది మాత్రం తీసుకుంటారనమాట. కానీ ఆయన మరణించిన వెంటనే, ఆయన శరీరం వదిలిన వెంటనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గౌడీయ మఠంలో ఆ, వర్ణించలేని ఆ, ఒక ఆయన శిష్యుల మధ్య ఆ, వివాదాలు చాలా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అంటే దాంట్లో ఒక 5-6 మంది పెద్దవాళ్ళు సీనియర్స్ ఉన్నారు అంటే, సీనియర్స్ అందరూ కలిసి ఇది మాది, ఈ గౌడీయ మఠానికి నేను అధిపతి, ఇది నేనే ఆయనకి ముఖ్యమైన శిష్యుడు, నేనే అలా చేయాలని అందరూ పోట్లాడతారనమాట. దాంట్లో కలకత్తాలో ఆయన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక మంచి మార్బుల్తో మందిరాన్ని నిర్మిస్తారు. ఆ మందిరం కూడా నాదే అని ఒక ఆయన. సో ఇలా అందరూ పోట్లాడుకుంటూ ప్రచారాన్ని గురించి మర్చిపోయి తర్వాత కోర్టు దాకా వెళ్తారనమాట. కానీ శ్రీల ఆయన అభయ్ చరణ్ మాత్రం ఈ గొడవల్లో దేంట్లోకైనా వెళ్ళడనమాట. ఆయనకి గొడవలు అవుతున్నాయని తెలుసు, కానీ ఎవరు పక్కా వెళ్ళడు, ఏ గొడవల్లోకి వెళ్ళడు.
దేంట్లోనూ పాల్గొనరనమాట. ఆయన కుటుంబము ఆయన ప్రచారం చేస్తూ అలా నెక్స్ట్ ఏమవుతుందనేది ఇప్పుడు శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ లేరు కాబట్టి దాని తర్వాత గౌడీయ మఠానికి ఎలా ఆయన సహాయం చేస్తాడు, ఇంకా ఏమేమి సేవలు చేస్తాడు అంటే ఆల్రెడీ ఇప్పుడు గొడవలు బాగా ఉన్నాయి, ఎలా ఆయన ముందుకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాడు అనేది మనం నెక్స్ట్ వీక్ ఆ క్లాస్లో చూస్తాం. హరే కృష్ణ మాతాజీ.